పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పాస్కా కాలంలోని 6వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాము. దైవగ్రంథ పట్టణాలు పరిశుద్ధాత్మ గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి. మనము పరిశుద్ధాత్మ శక్తిచే నింపబడాలని, ఈ లోకంలో జీవించుచుండగా అనాథలుగా జీవించకూడదని ప్రభువు కోరుతూ మనందరినీ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడమని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్య పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఆత్మశక్తిని ప్రసాదింపుము. ప్రభువా, నేను ఆత్మపూరితుడనై ఎల్లప్పుడూ కూడా ఆత్మ ప్రేరణతో జీవించుటకు వలసిన శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు దివ్య పూజలో ప్రగతి చారిటీలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రగతి చారిటీ అధినేత్రి సుశీలమ్మ గారికి ప్రభు తోడుగా ఉండి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, అంతోని కమలాకర్, జయకాంత్ బాబు, మేరీ నిర్మల కుమారి ఆత్మలకు ప్రభు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించాలని, ఉత్తమ్ పెయింట్స్ ఇండస్ట్రీస్ కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చాలని, సామ్యుల్ భాస్కర్కు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని, ఈ దివ్య పూజలో తామా శోభకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, వారి బిడ్డలకు ఆయురారోగ్యాలను, మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముందుగా ఈ దివ్య పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనము మహిమ గీతాన్ని పాడేదానికి బదులు మహిమ గీతాన్ని చెప్పుకుందాం. మహోన్నతము నుండి దేవునికి మహిమ, మహిలోన మంచి మనసులకు శాంతి. ప్రభువైన దేవ, పరలోక రాజ, సర్వశక్తి సంపూర్ణ పిత అయిన దేవ, మిమ్ము పొగడెదము మేము, సన్నుతించెదము మేము, ఆరాధనను సరిపి గణపరచుచున్నాము, మీ వైభవమును చూచి వినుతించుచున్నాము. జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణేలు దేవుడా, పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల, కూడా మీ పాపములన్నీ పరిహరించడి వారా, దయచూపి మమ్మెప్పుడు నాదరించండి. జగతి నగములెల్లా పరిహరించడి వారా, దయతోను మా మనవి నాలకించండి. పిత యొక్క కుడి ప్రక్క కూర్చొని ఉన్నవారా, దయచూపి మమ్మెప్పుడు నాదరించండి. ఏలయనగా మీరొక్కరే పరిశుద్ధాపరులు, ఏలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు. జగదేవ పావన, జగమేలు క్రీస్తువ, పితయైన సర్వేశ, మితిలేని మహిమలో పవిత్రాత్మతో కూడి పాలించడి వారా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయభక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము
5వ వచనం నుండి 8వ వచనము వరకు మరియు 14వ వచనము నుండి 17వ వచనము వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అతడి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచూ బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. సమరయాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడికి చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలయన అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదకిని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞాన స్నానమును మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తన ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామమును సన్నతింతురు అని మీరు ప్రభువుతో నడువుడు. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. రెండు ప్రభువు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూచుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నది గుండా నడిచిపోయిరి. ఆయన కార్యములకు గాను మన మధ్య ప్రమోదము చెందితిమి. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆయన సదా పరాక్రమంతో పరిపాలనము చేయును. జాతులనెల్లా ఒక కంట కనిపెట్టి ఉండును. తిరుగుబాటుదారులు ఎవరును అతనిని ఎదిరింపకుందురుగాక. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరికును వినిపింతును. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటకు మానలేదు. ఆయనకు స్తుతి కలుగును గాక. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. 2వ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనము వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానమునొసగా సర్వదా సిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలయనగా మిమ్ము ఎవరైనా దూషించును అనుకొనుడు. అప్పుడు క్రీస్తునందున మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుతురు కదా. అదే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలనందుటే మేలు. ఏలయనా క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను కదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభువు వాక్కు. వందనములు. హల్లెలూయా వచనం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. హల్లెలూయా. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు నా పేరిట నన్ను ఏమడిగినను దానిని చేసేదను.
మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపేకు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించుచు మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలమైన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేటి దైవగ్రంథ పట్టణాలు మనకు పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ ఉన్నాయి. మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందాలి. మనందరం కూడా ఆత్మ ప్రేరేపితులు కావాలి. మనందరం కూడా ఆత్మ ప్రేరేపితులై దేవుని మార్గములో నడవాలి అన్న ఉద్దేశంతో ప్రభు మనకు ఈ చక్కని సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, ప్రభు నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము, ప్రభు నాలోని పరిశుద్ధాత్మను తీసివేయకుము అని ప్రార్థన చేస్తాడు. దీని అర్థం ఏంటంటే, మనలో పరిశుద్ధాత్మ లేకపోతే మనల్ని మనమే దేవుని సన్నిధి నుండి గెంటివేయబడతాము. మనలో పరిశుద్ధాత్మ లేకపోతే మనకే మనమే దేవుని సన్నిధి నుండి గెంటివేయబడతాము. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అందుకుగాను మనందరిలో ఆత్మ ఉండాలి. ఆత్మ లేకపోతే దేవుని సన్నిధి నుండి మనం గెంటివేయబడతాం. కాబట్టి ప్రభు నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నాలోని ఆత్మను తీసివేయకము అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మ అవసరాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మనం ప్రకృతిలో చూస్తూ ఉన్నాం, మనిషి బ్రతకటానికి ఆహారం ఎంతో అవసరం. ఆకాశ పక్షులకు గింజలు ఎంతో అవసరం. అడవిలో సంచరించే జంతువులకు ఆకులు ఎంతో అవసరం. అలాగనే దేవుని బిడ్డలకు ఆత్మ ఎంతో అవసరంగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే బప్తిస్మ యోహాను ఏం చెప్పాడు? నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను, నా తర్వాత రానున్న క్రీస్తు మీకు ఆత్మతో జ్ఞానస్నానం ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు. మనము ఈ వాక్యాలను పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకుంటూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. అందుకే యేసు ప్రభు కూడా తన బహిరంగ జీవితాన్ని ఎలా ప్రారంభించాడు? ఆత్మ అభిషిక్తుడై, ఆత్మ ప్రేరేపితుడై, ఆత్మతో నింపబడిన వాడై తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన జ్ఞానస్నానం పొంది పరిశుద్ధాత్మ చేత అభిషిక్తుడైనప్పుడు పరలోకం నుండి ఒక వాణి వినపడింది. నీవు నా ప్రియమైన కుమారుడవు, నేను నిన్ను చూసి ఆనందించుచున్నాను. తండ్రి దేవుడు మనందరిని చూసి మాటలు చెప్పగలగాలి. నిన్ను మనందరిని చూసి ప్రభు ఆనందించాలి. ఎప్పుడు ప్రభు ఆనందిస్తాడు? ఎప్పుడు మనల్ని ప్రభు చూసి నీవు నా ప్రియ కుమారుడవు, నా ప్రియ పుత్రుడు అని చెప్తాడు? ఎప్పుడైతే మనము ఆత్మ చేత అభిషేకింపబడతామో, ఆత్మ పూరితులై ఈ లోకములో జీవిస్తామో, అప్పుడే నీవు నా ప్రియమైన కుమార్తెవు, నీవు నా ప్రియమైన కుమారుడవు అని ప్రభు చెప్తాడు. ప్రభు ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు కాబట్టి, ఆత్మ పూరితుడయ్యాడు కాబట్టి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది బెదిరించినా ప్రభువు తొనకలేదు, వెనకలేదు. ప్రభు బహిరంగ జీవితంలో చూస్తూ ఉన్నాం. శోధనలు వచ్చాయి, లొంగిపోలేదే. కారణం ఏంటి? ఆయన ఆత్మాభిషక్తుడు. ఎంతోమంది బెదిరించారు కానీ నిరుత్సాహపడలేదే. కారణము ఆయన ఆత్మాభిషక్తుడు. ఎంతోమంది ఆయనను దూషించారు, నీవు దైవ దూషణ చేస్తున్నావు అని ప్రభువును దూషించారు, అయినా భయపడలేదే. కారణము ఆయన ఆత్మ అభిషిక్తుడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయనను హింసించారు, శారీరకంగా, మానసికంగా.
కానీ భయపడలేదే. కారణం ఏంటి? ఆయన ఆత్మతో అభిషేకింపబడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులము అని పిలువబడుతున్న మనందరిలో కూడా ఆత్మ ఉండాలి. ఆత్మ అభిషేకం మనకు అవసరం. ఆత్మ పూరితులై ఉండాలి. ఆత్మ లేకపోతే మనందరం కూడా అనాథలతో సమానము అని మనము గ్రహించాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణములో యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. ఎవరి అనాథలు? తల్లిదండ్రులు లేనివారు, బంధువులు లేనివారు అనాథలు అని మనందరికీ కూడా తెలుసు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్కి పోతే ఎంతోమంది అనాథలను మనం చూస్తాం. ఈ అనాథలను చూసినప్పుడు మనకు జాలి కలుగుతుంది. అనాథలను చూసినప్పుడు కఠిన హృదయం ఉన్నా కూడా కరిగిపోతుంది. అనాథలను చూస్తే కనికరం చూపించాలా అన్నటువంటి తపన మనందరికీ కూడా కలుగుతూ ఉంది. అలాగనే ఆత్మ లేకపోతే కూడా మనందరం కూడా అనాథలుగా ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ లేకుండా జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఆత్మ లేకపోతే అనాథలము కాబట్టి దేవుడు మనందరికీ కూడా ఆత్మను ప్రసాదించాడు. ఆత్మతో పూరితులై మనము ఈ లోకంలో జీవించాలి. ఎందుకు దేవుడు మనకు ఆత్మనిచ్చాడు అంటే, మనము అనాథలుగా ఉండకుండా ఉండాలని దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. చూడండి, అమ్మ లేకపోతే అతడు అనాథ అవుతాడు. అమ్మ లేకపోతే అనురాగము, మమకారము బిడ్డకు సిద్ధించదు. తండ్రి లేకపోతే ఆ బిడ్డ అనాథగా ఉంటాడు. తండ్రి లేకపోతే సంరక్షణ ఉండదు, పోషణ ఉండదు. బంధువులు లేకపోతే కష్టంలో, బాధల్లో ఆదుకునేవారు ఉండరు. ఈ విధంగా తల్లిదండ్రులు లేకపోయినా అనాథలుగా ఉంటారు, బంధువులు లేకపోయినా అనాథలుగా ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉందనుకోండి, మనకు అమ్మ లేకపోయినా అమ్మ చూపించే అనురాగాన్ని, మమకారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తాడు. తండ్రి లేకపోయినా కూడా తండ్రి ఇచ్చే రక్షణను, సంరక్షణను, పోషణను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదిస్తాడు. బంధువులు లేకపోయినా కూడా కష్టంలో, బాధల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ నేటి సమాజాన్ని చూడండి, అమ్మా నాన్నలున్నా అనాథలుగా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ధనమున్నా దరిద్రులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సంపద ఉన్నా సేవకులుగా, బానిసలుగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అన్నీ ఉన్నా కూడా అనాథలుగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళందరికీ దరిద్రులు కావచ్చు, హింసింపబడేవారు కావచ్చు, సంపద ఉన్నవారు కావచ్చు, ధనమున్నవారు కావచ్చు, వీరికి కూడా పరిశుద్ధాత్మ అవసరము అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ వర్గానికి చెందిన వారైనా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అని ప్రభు మనందరికీ కూడా పిలుపునిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వాక్యం వినేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆత్మ ప్రేరేపితులై జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది. వాక్యం వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆత్మతో నింపబడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నీవు ఎంత ఎక్కువ వాక్యాన్ని విన్నావు అన్న విషయం కాదు, నీవు ఆత్మతో నింపబడ్డావా లేదా అన్నది ముఖ్యమైనటువంటి విషయము. ఇది మనందరం కూడా గ్రహించాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం, అపోస్తుల చర్యల గ్రంథము 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూస్తే, ఫిలిప్పు సమరియా ప్రాంతానికి వెళ్ళి సువార్తను బోధిస్తాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమంది ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు పవిత్రాత్మను పొందలేరు. యెరూషలేములో పేతురు, యోహాను ఈ విషయాన్ని తెలుసుకున్నారు. సమరియాలో ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకున్నారు, వాక్యం విన్నారు, కానీ వాళ్ళు పవిత్రాత్మను పొందలేదే అన్నటువంటి ఆలోచనతోటి యెరూషలేములో ఉన్నటువంటి పేతురు, యోహాను హుటాహుటిన సమరియాకు వచ్చి ఆ సమరియాలో దేవుని వాక్యాన్ని విన్న ప్రజల కోసము ప్రార్థన చేస్తారు. ఏం జరిగింది? ఎప్పుడైతే పేతురు, యోహాను ప్రార్థన చేస్తారో పవిత్రాత్మ వారందరిపైన వేంచేసి వచ్చినట్లుగా మొదటి పట్టణంలో చదువుకుంటాం. ఎందుకు? వాళ్ళు వాక్యం విన్నారు కదా, వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెట్టేసి ఉండొచ్చు కదా. ఎందుకు పేతురు, యోహాను యెరూషలేము నుంచి సమరియాకు రావాలి అంటే, వాక్యం వినటం మాత్రమే కాదు, ఆత్మను పొందాలి. వాక్యం వినటం మాత్రమే కాదు, ఆత్మ అభిషక్తులు కావాలి. వాక్యం వినటం మాత్రమే కాదు, ఆత్మ ప్రేరణ కలిగి జీవించాలి. మనం సంఘాల్లో చూస్తాం, వాక్యం వినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆత్మ ప్రేరణతో జీవించే వాళ్ళు చాలా తక్కువ. వాక్యం వినే వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మ ప్రేరణ కలిగి జీవించే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మనము వాక్యం వినేది ఒక ఎత్తు అయితే, పరిశుద్ధాత్మ శక్తి చేత మనందరం కూడా నింపబడి ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మన దేశానికి వస్తే, భారతదేశంలో క్రైస్తవులమైన మనము మైనారిటీ.
అంటే అల్ప వర్గానికి చెందిన వాళ్ళం. మిగతా మతస్థులు అధిక వర్గానికి చెందిన వాళ్ళు. ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా అల్ప వర్గము అధిక వర్గం ఉన్నప్పుడు అధిక వర్గం వారు అల్ప వర్గాన్ని హింసలకు గురి చేస్తారు. అధిక వర్గం వారు అల్ప వర్గాన్ని రకరకాలుగా బాధ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అధిక వర్గం వారు అల్ప వర్గాన్ని హింసించేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ అల్ప వర్గం హింసలకు గురి అయినప్పుడు ఏం చేయాలా? ఇదిగో, నువ్వు ఆత్మతో ప్రేరేపితుడయ్యావనుకో, ఆత్మశక్తి నీలో ఉందనుకోండి, అధిక వర్గము ఎన్ని హింసలు సృష్టించినా కూడా మనము భయపడేదానికి అవకాశం లేదు. కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ మన సమాజంలో, భారతదేశంలో ఆత్మ సంపన్నులు కావాలి, ఆత్మ అభిషిక్తులు కావాలి. ఆత్మ సంపన్నులు కాకపోతే హింసలు వచ్చినప్పుడు మనము చెల్లా చెదిరైపోతాము. హింసలు వచ్చినప్పుడు ప్రభు నుండి దూరం అయిపోతాము. హింసలు వచ్చినప్పుడు ప్రభుని వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నీవు వినే ప్రతి వాక్యము కూడా ఆత్మ ప్రేరణతో పుట్టినది. నీ వినే ప్రతి సందేశము కూడా ఆత్మ ప్రేరణతో కలిగినది అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. పునీత పేతురు గారు చెప్తారు, 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఏలనా ఏ ప్రవచన సందేశమైనను కేవలము మానవ సంకల్పముచే జనింపలేదు, కానీ ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని వాక్కును మీకు బోధించిరి. చూశారా? ఏ సందేశం, ఏ ప్రవచనము కూడా ఊరకనే జన్మించలేదు. పవిత్రాత్మ ప్రేరణతో ఆ సందేశము పుట్టినది. పవిత్రాత్మ ప్రేరణతో ఆ వాక్యము పలకబడినది. కాబట్టి నీవు కేవలం వినటం మాత్రమే కాదు, ఆ వాక్యము విని నీవు పవిత్రాత్మ ప్రేరణతో జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. ఎందుకు మనం ఆత్మను పొందాలి? ఆత్మ ప్రేరేపణ కలిగి జీవించాలంటే ఆత్మను పొందిన వాడు ఇరుగు పొరుగు వారిని నడిపించగలడు. నేను ఆత్మ ప్రేరేపణ పొందకపోతే సంఘాన్ని నడిపించలేను. అలాగనే ప్రతి క్రైస్తవ కుటుంబము ఆత్మ ప్రేరణ కలిగి జీవించినప్పుడు ఇతరులను కూడా నడిపిస్తారు. ఆ నడుపుదల అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు చూస్తే ఒక సంఘటన జరిగింది. దేవుడు మోషే ప్రవక్తకు ఈ విధముగా చెప్తున్నాడు, మోషే, నీవు నీ సహోదరుడు హారోను ఎడారిలో తప్పు చేశారు. కాబట్టి మీరు పాలు తేనెలు జాలువారి దేశంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. మీరు మధ్యలోనే మరణిస్తారు. మీరు మధ్యలోనే మరణిస్తే ఈ ప్రజలను పాలు తేనెలు జాలువారి దేశానికి ఎవరు నడిపిస్తారు? కాబట్టి ఇంకో వ్యక్తిని ఎన్నుకోవాలా. ఎవరి వ్యక్తి? ఆత్మ ప్రేరేపితుడై ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం ఎన్నుకోవాలా. చూసారా? దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆత్మ ప్రేరేపితుడైనటువంటి వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలా. అప్పుడు అక్కడ వెతికితే ఎవరున్నారు? నూను కుమారుడైనటువంటి యెహోషువ ఉన్నాడు. 18వ వచనం, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఆ విధముగా రాయబడి ఉన్నది, ప్రభువు అతనితో, నూను కుమారుడైన యెహోషువ ఆత్మశక్తి గలవాడు, నీవు అతని తలపై చేయి ఉంచుము. చూసారా? ఆ నూను కుమారుడైనటువంటి యెహోషువ ఆత్మ శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు జాలువారి దేశానికి నడిపించడానికి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. క్రైస్తవులమైన మన బాధ్యత కూడా అదే. మనం నడవాలి, ఇతరులను నడిపించాలి. మనం నడవాలి, ఇరుగు పొరుగు వారిని నడిపించాలి. మనం నడవాలి, ఆత్మను పొందాలి. ఇతరులకు మనము ప్రేరేపణ కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఒక దీపము ఏ విధముగా వెలుగునిస్తుందో దేవుడు కూడా ఒక దీపాన్ని మన శరీరంలో ఉంచాడు. మంచి మాట. ఒక దీపము వెలుగునిచ్చినట్లుగా దేవుడు కూడా ఒక దీపాన్ని మన హృదయంలో ఉంచాడు. దాన్ని ఏమంటాము? అంతరాత్మ అంటాం. ఇంగ్లీష్లో ఇన్నర్ వాయిస్ అంటాం. సామెతల గ్రంథంలో ఏం చెప్పబడింది? దేవుడు దీపమనే అంతరాత్మను నీ హృదయంలో ఉంచాడు. అంతరాత్మ అనేటువంటి దీపాన్ని నీ హృదయంలో ఉంచాడు అని చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, మనలోని అంతరాత్మ దేవుడి పెట్టిన దీపము. మనలోని అంతరాత్మ దేవుడి పెట్టిన దీపము, అది మన అంతరంగమును పరిశీలించి చూడును. చూశారా? దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం. మనలో అంతరాత్మ అనేటువంటి దీపాన్ని పెట్టాడు. దీపం ఏ విధముగా చీకటిని పారద్రోళి వెలుగునిస్తుందో, దేవుడు మనలో ఉంచినటువంటి అంతరాత్మ కూడా మనలను సైతాను శోధనల నుండి విముక్తి చేసి
మనకు తన ఆత్మ ప్రేరేపణలను ప్రసాదించి మనలను నడిపిస్తూ ఇరుగు పొరుగు వారిని కూడా నడిపిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మనకు చక్కని సందేశం ఇస్తూ ఉన్నాడు. మీరు ఆత్మను పొందండి, ఆత్మ ప్రేరేపణ పొందండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక మనము ఆత్మను పొంది ఆత్మ ప్రేరేపణ కలిగిన వారమైతే ఏం జరుగుతుంది? దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఇచ్చినటువంటి శాసనాలను పాటిస్తాము, ఈ లోకంలో జీవించుచుండగా జీవాన్ని కూడా పొందుతాము. అందుకే ప్రభు కూడా ఎజికేలు ప్రవక్త ద్వారా 2 విషయాలు చెప్పాడు. ఏంటి? నేను నా ఆత్మని నీలో ఉంచుతున్నాను. ఎందుకు? నీవు నా శాసనాలు పాటించాలి. నేను నా ఆత్మను నీలో ఉంచుతున్నాను, నీ జీవంతో నింపాలి. ఈ 2 వాక్యాలు క్లుప్తంగా చెప్తున్నాడు ఎజికేలు ప్రవక్త ద్వారా. ఎజికేలు గ్రంథము 34వ అధ్యాయము, ఎజికేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా ఆజ్ఞలను పాటించినట్లు చేయుదును అంటూ ఉన్నాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మన సొంత శక్తి చేత, సొంత బలం చేత పాటించలేము. అందుకే మన సొంత శక్తి చేత, సొంత బలం చేత ఈ ఆజ్ఞలను పాటించలేము. కాబట్టి దేవుడు ముందుగానే తన ఆత్మను మనలో ఉంచాడు. ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన ఆజ్ఞలను మనము పాటించగలము అని ఎజికేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. ఈ విధముగా మనం దేవుని శాసనాలను పాటిస్తే ఏమైంది? ఈ లోకంలో జీవించుచుండగానే జీవంతో నింపబడతాం. మరలా చెప్తున్నాడు ఎజికేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును, మీరు జీవించినట్లు చేయుదును అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవించుచుండగా జీవంతో నింపబడాలి. ఈ లోకంలో జీవించుచుండగా దేవుని ఆజ్ఞలను పాటించే వారమై ఉండాలి. ఇది మన సొంత శక్తి చేత, సొంత బలము చేత కుదిరేది కాదు. పునరుత్థానుడైన క్రీస్తు మనను తన ఆత్మ చేత నింపుతాడు. తన ఆత్మ చేత నింపి ఈ లోకంలో మనందరం కూడా ఆయన మార్గంలో జీవించడానికి మనకు చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు అంతరాత్మ అనేటువంటి, పరిశుద్ధాత్మ అనేటువంటి దీపాన్ని మీరు మాలో ఉంచారు. అది ఆరిపోకుండా ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మ ప్రేరణ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. మన కథోలిక విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైన మేము అర్పించి అప్పమును మీ ఉదారత్వములను పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునే ఇది మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఈ ద్రాక్షరసము నీటి కలయిక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావములో భాగస్థుడకు చిత్తగించిన ప్రభుని దైవత్వములో మేమును భాగస్థులమగుదుము గాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైన మేము అర్పించి ద్రాక్షరసమును మీ ఉదారత్వములను పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమునే ఇది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్మ అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించి అర్పణ మీకు ప్రీతికరమగును గాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము.
సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేనుడు మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. మా ప్రభువ, మా తండ్రి, ఈ అర్పణలతో పాటు మా పత్యకానపేట విచారణలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుణ్ణి మీ పాదస్థానానికి సమర్పిస్తున్నాం. ప్రభువ, ఈ దివ్య పూజ ద్వారా ప్రతి కుటుంబానికి మీ దీవెనలను, పరిపూర్ణ ఫలాలను ప్రసాదించండి. ఈ దివ్య పూజ ద్వారా ప్రతి బిడ్డకు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణను ప్రసాదించండి. ప్రతి బిడ్డను కూడా ఆత్మశక్తి చేత నింపండి. ప్రతి బిడ్డ కూడా ఆత్మ అభిషక్తుడై మీ సన్మార్గంలో జీవించులాగున ఆశీర్వదించండి. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబము ఆత్మ ప్రేరేపణ కలిగి మీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. అదే విధముగా ప్రభువ, ఈనాడు దివ్య పూజ ద్వారా మా విచారణలో ఉన్న ప్రతి బిడ్డ తలంపులు నెరవేరులాగున ఆశీర్వదించండి. కరోనా వ్యాధితో భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండులాగున, శాంతితో, సఖ్యతతో, సమాధానంతో జీవించులాగున ఆశీర్వదించండి. ఏ కుటుంబం కూడా ఆర్థికపరమైన చిక్కులకు, సమస్యలకు లొంగిపోకుండా బిడ్డలను కాచి కాపాడండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాశ్రాయకు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి సమాజము ఆస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, కరోనా వ్యాధితో మరణించిన బిడ్డలకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదింపుము. కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న బిడ్డలకు ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. కరోనా వ్యాధితో భయపడుతున్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదింపుము. మా విచారణ ప్రతి కుటుంబానికి మీ దీవెనలను ప్రసాదింపుము. ఉత్థానమవుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరే మాతతోను, ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ప్రభువా, మా తండ్రి, మమ్మందరినీ అన్ని కీడుల నుండి, శోధనల నుండి, పిశాచి మాయ తంత్రోపాయముల నుండి, కరోనా వ్యాధి నుండి యావత్ ప్రపంచాన్ని, మా నెల్లూరు పట్టణాన్ని విముక్తి పరిచి కాచి కాపాడండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము ఈ బిడ్డలకు శాంతిని, సఖ్యతను, స్వస్థతను, ఐక్యమత్యమును, ధైర్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మమ్మల్ని ఇష్టపండి. వాటిని స్వీకరించి మన నిత్య జీవమును ప్రసాదించు. ఈ కనికరము బట్టి భద్రతగా ఔషధముగా ఉండుగా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభుని విందులో పాల్గొన్న మనందరము ధన్యులము. ప్రభువా, మీరు కానీ మీరు ఒక్క మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరము రక్తము నిత్య జీవమును కాపాడుదురుగాక. ఆమేన్.
కరోనా వ్యాధి నిర్మూలనకై ప్రార్థన. అపర వైద్యులైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ శక్తివంతమైన నామమున తండ్రి దేవుణ్ణి పవిత్రాత్మ ప్రేరణ కలిగి ప్రార్థిస్తున్నాము. మీ అద్భుత హస్తమును చాచి ప్రపంచాన్ని పైకంపితం చేస్తున్న కరోనా అనబడే వ్యాధిని నిర్మూలించండి. ఈ వ్యాధి సోకిన ప్రదేశాలను, ప్రజలను స్వస్థపరచండి. ఈ వ్యాధి ప్రబలమై అంతటా వ్యాపించకుండా మీ పునరుత్థాన మహిమా శక్తి ద్వారా నిలిపివేయండి. ఏలైనా మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. మానవ మాతృలంగా మేము చేస్తున్న ప్రయత్నాలను దీవించి మీ సహాయంతో అవి మంచి ఫలితాలను అందచేయలాగా చేయండి. పరిశుద్ధ ఆరోగ్య మాత, దేవుని తల్లి, మా అందరి తల్లి, మీ బలమైన ప్రార్థన ద్వారా మాకు సహాయపడండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, ఈ నామము పూజింపబడును గాక, ఈ రాజ్యము వచ్చును గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా మీరు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితిరి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము మీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞాన వివాహ ప్రకటన. నెల్లూరు మేత్రాసనం ప్రత్యేకాన్పేట విచారణ. ఇక్కడ నుండి వారందరికీ తెలియచేయటమేమనగా, నెల్లూరు పట్టణం మూలాపేట చెందిన బెజ్జం దేవ సహాయము నలిని కుమారుడైన బెజ్జం లోకేషునకు, నెల్లూరు యూకో నగర్ చెందిన దారా సురేష్ స్వరాజ్యం కుమార్తె అయిన సౌభాగ్యవతి దారా షర్మిలకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది. కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ ఇతరమైన విఘ్నములేవైనను ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది మొదటి ప్రకటన.